రాజు వాళ్ళ ఇంట్లో స్వప్న కూతురు బారసాల జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి అనామిక కోర్టు నోటీస్ తీసుకుని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అనామిక ఇలా అంటూ ఉంటుంది, మీరు బ్యాంకు నుండి 100 కోట్లు అప్పు తీసుకున్నారు. అది వెంటనే కట్టకపోతే మీ ఇంటిని జప్తు చేస్తామంటూ కోర్టు నుండి నోటీస్ వచ్చింది. కావాలంటే చూసుకోండి అని ఇస్తుంది. అది విని రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది చూసి సుభాష్ అయితే ఏది ఇలా ఇవ్వు అని చెప్పి సుభాష్ చూస్తూ ఉంటాడు. ఇక సుభాష్ అందులో ఉన్నదంతా కూడా చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది చూసి అపర్ణ అయితే ఏంటండి అనామిక చెప్పినట్లుగానే అందులో ఉందా అంటే, అవును అపర్ణ, మనం కోర్టుకి వెంటనే మనం ఇప్పుడు వెంటనే బ్యాంకుకి డబ్బులు చెల్లించకపోతే మనం ఇల్లు జప్తు చేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక రాజ్, కావ్య కంగారు పడుతూ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి 100 కోట్లు అప్పు చేశారా? 1 కాదు 2 కాదు 100 కోట్లు ఎందుకు చేశారు? ఏ పని మీద చేశారు? ఎప్పుడు చేశారు? అసలు మాకు తెలియకుండా మీరు 100 కోట్లు అప్పు ఎలా చేశారు? ఎలా తీర్చాలని మీరు అప్పు చేశారు? అసలు మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఆస్తి రాయమని అడిగానని మీరు ముందే ఇలా చేశారు కదా, అసలు ఇదంతా ఎందుకు చేశారని చెప్పి ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న కావ్య సైలెంట్గా ఉండడం చూసి అపర్ణ అయితే చెప్తారా లేదా మిమ్మల్ని అడిగేది, ఎందుకు మీరు 100 కోట్లు అప్పు చేశారని చెప్పి అపర్ణ కూడా రాజ్, కావ్యలను నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజ్, కావ్య ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న అపర్ణ అయితే, ఏంటి మీరు మిమ్మల్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటారు, మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి అని చెప్పి గట్టిగా నిలదీసి అడుగుతుంది. దాంతో రాజ్, కావ్య కంగారు పడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.